వేట పరికరాలతో వ్యక్తి పరారీ. అటవీశాఖ తనిఖీలు. ఆత్మకూరు పరిధిలో వన్యప్రాణుల వేటకు సంబంధించిన సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బైల్లూటి రేంజ్లోని నల్లకల్వ బీట్లో అటవీ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా ఓ అనుమానిత వ్యక్తి వేటకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే గాలింపు చేపట్టిన సిబ్బంది అనుమానితుర్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అటవీ సిబ్బందిని గమనించిన వ్యక్తి వేట పరికరాలను అక్కడే వదిలి పరారైనట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిర్వహించిన తనిఖీల్లో ఒక దేశీ తుపాకీ, 55 వేట ఉచ్చులు, ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీ స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ వెల్లడించింది. వన్యప్రాణులను అక్రమంగా పట్టుకునేందుకు ఉచ్చులు ఏర్పాటు చేయడం, వేట పరికరాలు కలిగి ఉండటంపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసేందుకు అటవీశాఖ చర్యలు కొనసాగిస్తోంది. వన్యప్రాణుల సంరక్షణ విషయంలో ఎలాంటి అక్రమ వేటను ఉపేక్షించేది లేదని అటవీశాఖ స్పష్టం చేసింది.